సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు రివ్యూలోకి వెళదాం. కుర్ర హీరో నాని పరిస్థితి ఎప్పుడు విచిత్రంగానే ఉంటుంది. వస్తే ఒకేసారి 2-3 సినిమాలతో వచ్చేస్తాడు, లేకపోతే అసలు అయిపో అజా ఉండడు. గత సంవత్సరం కూడా ఆహా కళ్యాణం, పైసా సినిమాలని వారం గ్యాప్ లో తీసుకొచ్చి ప్రేక్షకుల్ని అలరించిపోయి భంగపడ్డాడు. ఈ సంవత్సరం ఇంకొక రికార్డే క్రియేట్ చేశాడు. అదేమిటి అంటే ఒకే రోజు 2 సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడానికి థియేటర్లకు వచ్చాడు. తెలుగు సినిమా చరిత్రలో గతంలో బాలకృష్ణ మాత్రమే బంగారు బుల్లోడు, నిప్పురావు సినిమాలతో ఒకే రోజు ప్రేక్షకులను పలకరించాడు. ఆ తర్వాత మళ్ళీ నానినే జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరిస్తున్నాడు. నాని మాత్రం ఈ 2 సినిమాలకు సంబంధించి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి నాని నమ్మకాన్ని నిలబెట్టడంలో జెండాపై కపిరాజు సినిమా ఎంతవరకు సక్సెస్ అయిందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే అరవింద్ చాలా మంచి వ్యక్తి. ఎంత మంచి వ్యక్తి అంటే స్కూల్లోనూ కాలేజీల్లోనూ చెప్పిన పాఠాల్లో ఉన్నదంతా నిజమని, అదంతా జీవితంలో అప్లై చేయాలి అని గుడ్డిగా నమ్మేసేంత మంచివాడు. కానీ పాఠాల్లో చెప్పే నీతులన్నీ పరీక్షలకి మార్కుల కోసమే కానీ జీవితంలో అప్లై చేయటానికి కాదు అని అర్థం చేసుకోలేక, సమాజంతో అడ్జస్ట్ కాలేక బోల్డ్ని సమస్యల్ని నెత్తికెత్తుకుంటూ ఉంటాడు. సాఫీగా సాగిపోతున్న జీవితాన్ని నరకం చేసుకుంటాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా తాను నమ్మిన నీతిని మాత్రం వదులుకోవడానికి సిద్ధపడడు. పైపెచ్చు పోరాటానికి సిద్ధమవుతాడు. నీతిగా బతుకుతున్న వాళ్ళని, బతకాలి అనుకుంటున్న వాళ్ళని ఒక తాటి మీదకి తీసుకొచ్చి అవినీతి మీద యుద్ధం ప్రకటిస్తాడు. అందుకు తగ్గట్టు ఒక పథకాన్ని వేస్తాడు. ఆ పథకం మూలంగా ప్రభుత్వ వ్యవస్థలో ఒక ప్రకంపనం వస్తుంది. అసాంఘిక శక్తులన్నీ ఒక్కతాటి మీదకొచ్చి అరవింద్ మీద ఎదురుదాడికి దిగుతాయి. ఆ పైన ఈ పోరాటంలో అరవింద్ ఎలా గెలిచాడు అన్నదే ఈ సినిమా మిగిలిన కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే జెండాపై కపిరాజు సినిమాతో దర్శకుడు సముద్రకని తెలుగు ప్రేక్షకుల్ని నిరాశపరిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవినీతి, లంచగొండితనం వంటి అక్రమాల మీద పోరాటాలు చేసే హీరోలు, అవినీతిని అరికట్టడానికి హీరోలు తయారు చేసే సరికొత్త పథకాలు వంటి కథనాలతో రూపొందిన ఎన్నో సినిమాలు మనం ఇప్పటికే చూసి ఉన్నాం. వాటితో పోల్చుకుని చూస్తే భిన్నమైన సినిమా ఏమీ కాదు. ఇంతకు ముందర చూసిన కొన్ని ప్రయోగాలనే మళ్ళీ ఈ సినిమాతో సముద్రగని మనకు చూపించే ప్రయత్నం చేశారు. కాకపోతే ఆయన కొన్ని వాస్తవ సంఘటనల్ని ఆధారంగా చేసుకుని ఈ కథను అల్లుకున్నారు. ఆ విషయంగా ఆయన్ని మెచ్చుకోవాలి. కానీ ఈ సినిమాలో ఆయన చాలా విషయాల్ని డిస్కస్ చేయడానికి ట్రై చేశారు. దాని మూలంగా బోల్డంత కన్ఫ్యూజన్ ని ప్రేక్షకులకు వదిలేశారు. సినిమా మొదలెట్టేప్పుడు తనను తానే ఉలితో కొట్టుకుంటున్న శిల్పంలా కనిపించిన నాని విజువల్ ని చూపిస్తూ శిల్పం నీదే, దానిని చెక్కేది నువ్వే, నువ్వు సక్రమంగా ఉంటే చాలు, నీ చుట్టూ ఉన్న ప్రపంచం తప్పకుండా సక్రమంగా ఉంటుంది అని కొటేషన్ ఇచ్చి సినిమాను మొదలు పెట్టారు. కానీ హీరో సక్రమంగా ఉండటం కారణంగా సొసైటీ ఏ విధంగా మారింది, సొసైటీలో ఏ విధమైన మార్పు వచ్చింది అని చెప్పడంలో ఎక్కడ కూడా స్పష్టత కనిపించలేదు ఈ సినిమాలో. అంతేకాకుండా సినిమా మొదలెట్టినప్పుడు ఎవరు కూడా రూల్స్ పాటించడం లేదు, రూల్స్ అనేవి బోర్డుల వరకు మాత్రమే పరిమితం అని సొసైటీలో ఉన్న అందరినీ బ్లేమ్ చేసి దీనంతటికీ కారణం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నట్టు చూపించడం కన్విన్సింగ్ అనిపించలా. కాకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో ఉన్న మంచి వాళ్లతో కలిసి చెడ్డ వాళ్ల మీద పోరాటం చేయటం అన్న కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. అంటే చిరంజీవి గారు ఠాగూర్ సినిమాను గుర్తుకు తెచ్చినప్పటికీ కాస్త బాగున్న పాయింట్ ఇదే ఈ సినిమా వరకు అని మాట్లాడుకోవాలి. అలాగే కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని టార్గెట్ చేసి వాళ్ళకి బుద్ధి చెప్తే జనాలందరిలో మార్పు వచ్చేసి రూల్స్ పాటిస్తూ ఉంటారు చివరిలో. అస్సలు ఇది ఏ రకంగానూ కన్విన్సింగ్ గా లేదు. లంచం ఇవ్వటం తప్పు, లంచం తీసుకోవడం తప్పు. కానీ లంచం తీసుకున్న వాళ్ళనే ఎక్కువ ఫోకస్డ్ గా చూపించి వాళ్ళకే బుద్ధి చెప్పేసి దాని మూలంగా మిగతా వాళ్ళందరూ మారిపోయారు అని చెప్పుకోవటం ఎంతవరకు కరెక్టో దర్శకుడు సముద్రగని గారికి తెలియాలి. ఇలా కొన్ని స్పష్టత లేని సినిమాటిక్ జస్టిస్లు ఈ సినిమాలో సొసైటీ కోసం చాలానే చేశారు సముద్రగని గారు. కాకపోతే అవేవి కూడా ప్రేక్షకుల్ని కన్విన్స్ చేసే విధంగా లేవు. తను రాసుకున్న కథలో చాలా పాయింట్స్ కి చోటు కల్పించేసి అన్నిటినీ డిస్కస్ చేయడం మొదలు పెట్టారు. కానీ అన్ని సమస్యలకి ఒకటే పరిష్కారం ఉండదు, ఒక్కో సమస్యకి ఒక్కో పరిష్కారం కావాలి. అలాంటి సమస్యలను ఎత్తుకున్నారు. కానీ కొన్ని పరిష్కారాలను చూపించే మిగతా సమస్యలన్నీ కూడా తీరిపోయినట్టు చూపించడం అంత పెద్ద కన్విన్సింగ్ అనిపించకపోవడం ఈ సినిమాకి సంబంధించి పెద్ద మైనస్. కథనం సంగతి పక్కన పెడితే ఈ సినిమాకి ఆయన మంచిగా మాటలు రాయించుకున్నారు. చాలా వరకు ఆలోచింపజేసే డైలాగులు ఈ సినిమాలో ఉన్నాయి. సాంకేతికంగా అన్ని విభాగాలు ఉన్నత ప్రమాణాలనే పాటించాయి. కాకపోతే జీవి ప్రకాష్ కుమార్ సంగీతం తెలుగు ప్రేక్షకుల్ని అలరించడం కష్టమే. ఈ సినిమాకి సంబంధించి నిర్మాణాత్మక విలువలు ఉన్నతంగా ఉన్నాయి. కొద్దిగా నటినట్ల అభినయ విషయానికి వస్తే నాని ఈ సినిమాలో నటిస్తం గురించి ఒక మాట చెప్పాడు. ఇలాంటి అవకాశం నాకు ఎర్లీగా రావటం అనేది నిజంగా అదృష్టం అని చెప్పాడు. నిజమే, ఇలాంటి క్యారెక్టర్స్ ప్రతి హీరోకి దొరకవు. మంచి అవకాశం దొరికింది, దాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. ఇందులో డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడు. అరవింద్ పాత్రలో చాలా బాగా నటించాడు, సూపర్ అని చెప్పాలి. కాకపోతే మాస్ పాత్రలో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అమలా పాల్ రెగ్యులర్ గానే ఉంది. కాకపోతే ఈ సినిమాలో వెన్నెల కిషోర్ రోల్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో పెద్దగా కనిపించడు, కానీ ఫస్ట్ హాఫ్ లో మాత్రం
హీరో తర్వాత హీరో లాగా చేశాడు. వీరు కాకుండా సినిమాలో నటించిన మిగతా ఆర్టిస్టులందరూ వారి పాత్రలు తగ్గట్టు బాగానే నటించారు. సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్స్ కొంచెం తక్కువగానే కనబడుతున్నాయి ఈ సినిమాలో. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే స్పష్టత లేని స్క్రీన్ ప్లే ప్రధానంగా ఈ సినిమాకి మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి. చివరిగా జెండాపై కబరాజు సినిమా గురించి చెప్పుకోవాలి అంటే ఈ సినిమాలో డిస్కషన్ బాగా జరిగింది కొన్ని సమస్యల గురించి. కాకపోతే వాటికి సముద్రంగానే చూపించిన పరిష్కారాలు కన్విన్సింగ్ గా అనిపించవు. పైపెచ్చు సినిమాలో వినోదం కూడా అనుకున్నంత లేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకసారి మన చుట్టూ జరుగుతున్న సమస్యల గురించి ఏమన్నా పరిశీలన, పర్యవేక్షణ, కొంచెం అవగాహన కావాలనుకుంటే ఈ సినిమాను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. ఇది జెండాపై కబరాజు సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.